డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్ల యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మర్నాడు రెస్టారెంట్ లో సూర్యతో ముగ్గురు పబ్ యాజమానులతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది. 2 పబ్ల యాజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాండ్వే పబ్, బ్రాండ్వే యాజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాండ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యాజమానుల పాత్రలపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్ల యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యాజమానులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. 2 పబ్ల యాజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాడ్వే పబ్, బ్రాడ్వే యాజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్ల యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యాజమానులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. 2 పబ్ల యాజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాడ్వే పబ్, బ్రాడ్వేపై యాజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, పబ్ యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంబంధించి ఈగల్ టీము ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ముమ్మరం చేసింది. ముఖ్యంగా చూస్తే ఇందులో ఒక 3 పబ్లకు సంబంధించి యజమానులను కూడా ఇప్పటికే వీరిపైన కేసులు నమోదు చేసింది. ఒకసారి బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేయగా మరొక దీనికి సంబంధించి క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని వీరు ఆ ముగ్గురి పైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు ఈ యొక్క పబ్కు సంబంధించిన యాజమాన్యులు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే తమ పబ్బులో ఎక్కడ కూడా డ్రగ్స్కు సంబంధించి పార్టీ జరగలేదని చెప్పి కూడా ప్రధానంగా వీరు ఆ పోలీసులు కావాలని తమ పైన కేసులు నమోదు చేశారని చెప్పి కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పైన కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. మరోవైపు ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే రాహుల్ తేజతో పాటు సూర్య తేజ కూడా తమకు బెయిల్ పిటిషన్ కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మొత్తానికి ఈ యొక్క బెయిల్ పిటిషన్ పైన కూడా ఒక వాదనలు కూడా కొనసాగుతాయి. మరోవైపు ఈగల్ సంబంధించిన పోలీసులు మాత్రము ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పప్పులో ఈ యొక్క డ్రగ్స్కు సంబంధించి పార్టీ నిర్వహించామని చెప్పి కూడా సూర్య తేజని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. కాబట్టి ఈ యొక్క 3 పబ్ల పైన ఇప్పటికీ కేసు నమోదు చేశారు. మరో 4 పబ్లకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే డ్రగ్స్కి సంబంధించి చూస్తే మాత్రము వీరు ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్ తీసుకొస్తున్నారు, దాని తర్వాత ఎవరెవరికి సరఫరా చేస్తున్నారని దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరికి సంబంధించి పూర్తిగా ఎవరెవరితో మాట్లాడారు, అంతేకాకుండా వాట్సాప్ సంబంధించిన ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ యొక్క కల్నాడు రెస్టారెంట్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా ఈ యొక్క యజమాని సూర్య తేజ్తో పాటు రాహుల్ తేజ పైన ఇద్దరిపైనే చాలా
పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈగల్ టీం కూడా ఫోకస్ పెట్టి వీరే డ్రగ్స్ కింగ్ గా ఉన్నారని మాత్రం ప్రజెంట్ ఈగల్ టీం కూడా భావిస్తున్న నేపథ్యంలోనే వీరిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. ఎందుకంటే వీరిని ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులను కూడా భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా ఇటు ఈగల్ టీంకి సంబంధించిన పోలీసులు ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దానిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. మొత్తానికి ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుండగా నిందితులు మాత్రం తమకు బెయిల్ ఇవ్వాలి, మరోవైపు పబ్కు సంబంధించిన వారంతా కూడా ఒక కేసు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.